హాయ్ గైస్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటి అంటే మన మూవీలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఆ ఎలివేషన్స్ గానీ ఆ గ్రేస్ గానీ అవి మాత్రం తగ్గినట్టయితే అవపడట్లేదు అనమాట. హరీష్ శంకర్ గారు వాటికి ఒక రేంజ్ లో అయితే ప్లేస్మెంట్ సెట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక మెయిన్ ఏంటి అంటే మనం ఫస్ట్ మూవీలో ఉన్న ప్లేసెస్ గానీ ఆ హైప్ సిచ్యువేషన్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఒక 50 minutes తర్వాత నుంచి మూవీలో ఆ హైప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటది అనమాట. కొద్దిగా స్లోగా మొదలవుతూ ఉంటది ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో. ఎప్పుడైతే రాశి కర్ణ గారి కిడ్నాప్ జరుగుతుందో అక్కడి నుంచి కొద్దిగా స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్స్ మొత్తం కూడా హైప్ లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన ఆ రథం దగ్గర సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో అదిరిపోతుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి కూడా ఆ ఓపెనింగ్ సీన్ ఏదైతే ఉందో అదే హైప్ లో అయితే క్యారీ అవుతూ ఉంటది అనమాట. ఆ పాత బస్తీ దగ్గర సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో డైలాగ్స్ గానీ అసలు వేరే లెవెల్ గా అనిపించాయి అనమాట. ఆల్రెడీ ఒక డైలాగ్ మస్తు ఫేమస్ అయిపోయింది, అది ఏ మాత్రం చెప్పక్కర్లేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది అంటే గైస్ నాకైతే ఒక వన్ టైం వాచ్ఫుల్ గా అయితే అనిపించింది. ఇక ఓవరాల్ గా మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచే భగత్ సింగ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మన పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే చాలా ఇన్స్పిరేషన్ గా అయితే ఉంటది అనమాట. సో గురువు దగ్గర శిష్యుడిగా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు ఆ ట్రైబల్ ఏరియాలో పెరుగుతూ ఉంటారనమాట. అనుకోకుండా ఆ ట్రైబల్ ఏరియాలో ఒక సమస్య అయితే వస్తుంది. ఆ సమస్య ఏంటి, అసలు రాశి ఖన్నా గారు ఆ ట్రైబల్ విలేజెస్ కి ఎందుకు వచ్చారు, శ్రీలీల గారి క్యారెక్టర్ ఏంటి అనేది మొత్తం కూడా ఇక మీరు మూవీలో అయితే చూడాలన్నమాట. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎలా ఉంటదంటే ఒక 50 minutes వరకు ఆ ఇంట్రడక్షన్స్ తో పాటు ఒక స్లో బేస్డ్ క్యారెక్టర్ అయితే మొదలవుతూ ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక 50 minutes తర్వాత రాశి ఖన్నా గారి కిడ్నాప్ అక్కడి నుంచి విడిపించడానికి హై మొత్తం అయితే వెళ్తూ ఉంటది. అక్కడి నుంచి ఒక మంచి హైలో అయితే వెళ్తూ ఉంటది అనమాట. ఇంటర్వెల్ కూడా చాలా సూపర్ గా అయితే అనిపిస్తుంది. ఇక ఆ ఇంటర్వెల్ తర్వాత నుంచి కూడా సెకండ్ హాఫ్ ఆ వేని క్యారీ చేయడం కూడా వేరే లెవెల్ గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఎక్స్పెక్టబుల్ గా అయితే అనిపించింది. సో ఓవరాల్ గా అయితే నాకు ఒక వన్ టైం వాచబుల్ గా అయితే అనిపించింది. ఇక ఆ మూవీలో ఫస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఆ గ్రేస్ ఏ మాత్రం అయితే తగ్గలేదన్నమాట. ఇక దాంతో పాటు ఆ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మంచి హైప్ గా అనిపించాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అవి ఒక మూవీకి చాలా ప్లస్ అండ్ ఒక టర్నింగ్ పాయింట్ లాగా కూడా అనిపించాయి అనమాట. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ కి అయితే చాలా బాగున్నాయి, మంచి సెట్ అయ్యాయి అనమాట ఆ సీక్వెన్సెస్. అండ్ ఫస్ట్ హాఫ్ కి ముందు ఆ జరిగే ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ గానీ ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో అవి చాలా హైప్ గా అనిపించాయి. అండ్ అదే హైప్ ఆ రథం సీక్వెన్సెస్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ ఓపెనింగ్ దాకా వేరే లెవెల్ గా అనిపించాయి. ఆ పాత బస్తీ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మూవీకి చాలా ప్లసెస్ అనమాట. అండ్ దాంతో పాటు ఆ మొత్తానికి కొద్దిగా సెక్యులరిజం సంబంధించిన కానీ మొత్తానికి కూడా వేరే లెవెల్ గా అయితే క్యారీ చేశారు. అండ్ డైలాగ్ వర్షన్స్ అయితే సూపర్ గా అయితే సెట్ అయిపోయాయి అనమాట. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్ళిపోయింది. అండ్ అదే విధంగా సెకండ్ హాఫ్ లో ఆ ఓపెనింగ్ సీన్ తర్వాతకి ఆ పాత బస్తీకి సంబంధించిన తర్వాతకి ఏదైతే ఉందో అక్కడి నుంచి శ్రీలీల గారు ఎంటర్ అయిన తర్వాత ఆ స్టోరీ మొత్తం కూడా ఆ లవ్ స్టోరీ కొద్ది ట్రాక్ ఏదైతే ఉందో చాలా స్లోగా వెళ్ళిపోయి అంత లాగ్ ఫీల్ అయితే వచ్చింది అనమాట. దానివల్ల కొద్దిగా మూవీకి ఇంకొద్దిగా దెబ్బ పడిన ఫీలింగ్ అయితే వచ్చింది. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఓకే, సాంగ్స్ బీజిఎమ్స్ పరంగా కూడా సూపర్ గా అయితే సెట్ అయిపోయాయి అనమాట. ఇక మూవీకి నేను రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.